నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గల్ఫ్ గడ్డపై ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుఏఈలోని ఫుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 12 బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు ఆకాశం నుంచి కురుస్తుంటే యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని గాలిలోని పిట్టల్ని కొట్టినట్లుగా కొట్టేశాయి. అయితే ఒకే ఒక డ్రోన్ గురి తప్పి మంటలు రేపింది. ఈ దాడిలో మన భారతీయులు కూడా గాయపడడం ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ఆ రాత్రి ఫుజైరాలో ఏం జరిగింది? ఆ క్షిపణుల గోల్ ఏంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ దేశం ఒక్కసారిగా పేలుళ్ల మోతతో దద్దరిల్లిపోయింది. ఇరాన్ నుంచి వచ్చిన డ్రోన్లో క్షిపణులు ఫుజైరా ఆయిల్ జోన్ను టార్గెట్ చేశాయి. యుఏఈ రక్షణ వ్యవస్థలు భలే యాక్టివ్గా ఉండి వచ్చిన 12 బాలిస్టిక్ క్షిపణులను, 4 డ్రోన్లను, 3 క్రూయిజ్ మిసైళ్లను గాలిలోనే డిష్యూమ్ అని పేల్చేశాయి. కానీ ఆఖర్లో ఒకే ఒక డ్రోన్ మాత్రం కన్నుగప్పి వచ్చి ఆయిల్ ఫెసిలిటీపై పడ్డంతో అక్కడ ఆకాశాన్ని తాకేలా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చూసి అక్కడి వారు బాబోయ్ అనుకుంటూ పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో 3 భారతీయ పౌరులకు స్వల్ప గాయాలయ్యాయి. పని చూసుకుందాం అనుకుంటే ఇదేం గోలర నాయన అనుకునేలోపే దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం మన భారతీయులు ఆసుపత్రిలో క్షేమంగానే చికిత్స పొందుతున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా అలర్ట్ అయిపోయి స్థానిక అధికారులతో టచ్లోకి వెళ్ళింది. మన వాళ్లకు ఏ లోటు రాకుండా పక్కాగా పర్యవేక్షిస్తున్నారు. పాపం ఆయిల్ ఫెసిలిటీలో పనిచేసే వాళ్లకు ఈ డ్రోన్ల షాక్ ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇక ఈ దాడుల ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే యుఏఈ ప్రభుత్వం ఏకంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించేసింది. మే 5 నుంచి మే 8 వరకు అందరూ ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ క్లాసులు వినాలని ఆర్డర్ వేసింది. స్టూడెంట్స్ మాత్రం అక్కడెక్కడో డ్రోన్ దాడి జరిగితే మాకు ఆన్లైన్ క్లాసులు ఏంటి సార్ అని ఫీల్ అవుతున్నా సేఫ్టీ ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కసారిగా దేశమంతా రిమోట్ లెర్నింగ్ మోడ్లోకి వెళ్లిపోయింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు, అది అస్సలు ఆమోదయోగ్యం కాదు అని ఇరాన్ తీరును ఖండించారు. యుఏఈకి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ వేదికపై ఈ దాడి పెద్ద చర్చకు దారితీసింది. పక్కనే ఉన్న దేశాలన్నీ ఇప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఏదైనా డ్రోన్ వస్తుందేమో అని టెన్షన్ పడుతున్నాయి. గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు ఇప్పుడు పీక్స్కు చేరాయి. ఆయిల్ రేట్లు పెరుగుతాయో ఏమో అని ప్రపంచ దేశాలు భయపడుతుంటే యుఏఈ మాత్రం తన డిఫెన్స్ సిస్టమ్ను మరింత స్ట్రాంగ్ చేసుకుంటోంది. ఇరాన్ వేసిన ఈ మిసైల్ మాస్టర్ ప్లాన్ యుఏఈ తెలివి ముందు పప్పులు ఉడికించలేకపోయింది.